ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే గంగా, నిన్ను బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు. రుద్ర తనకి తనే వచ్చి నిన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడే నువ్వు ఆ ఇంటికి వద్దు గాని. ఈరోజు కాకపోతే రేపైనా రుద్ర నీకోసం వస్తాడు. నాకా నమ్మకం ఉంది. వెళ్ళొస్తామమ్మా. నమస్కారం సార్. ఓ గంగా, నువ్వామ్మా? ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. పెద్దింటి కోడలు అయిపోయావు. చాలా సంతోషమమ్మా. ఏది ఏమైనా నువ్వు చాలా యాక్టివ్గా పనిచేసేదానివి. ఇక్కడున్న వాళ్ళంతా వేస్ట్ అనుకో. అయితే నాకు మళ్ళీ పనివ్వండి సార్. ఇదివరకు లాగానే ఎన్ని సిలిండర్లైనా డెలివరింగ్ చేసేస్తాను. భలే జోక్ చేసావు గంగా. ఇంతకీ ఏం పని మీద వచ్చావో చెప్పనేలేదు. కొత్త గ్యాస్ కనెక్షన్ ఏమన్నా కావాలా? లేదు సార్, నాకు నిజంగానే పని కావాలి. మా అమ్మ ఆరోగ్య పరిస్థితి మీకు తెలిసిందే కదా సార్. మందులు కొనడానికి నాకు డబ్బులు కావాలి. మీరు నాకు పనిచ్చి కొంచెం అడ్వాన్స్ ఇస్తే ఇప్పటికిప్పుడే డ్యూటీలో చేరిపోతాను సార్. ఏం మాట్లాడుతున్నావు గంగా? పెద్దింటి కోడలివి, నీకు డబ్బులకు లోటేంటి? అవన్నీ ఏం అడగండి సార్. దయచేసి నాకు పనివ్వండి. నువ్వెలా పనిచేస్తావు గంగా? అయ్యో సార్, నా ఇదివరకట్లాగానే 2 సిలిండర్లు సులువుగా తీసుకెళ్లిపోగలను. కావాలంటే చూడండి. అయ్యో గంగా, గంగా చూసారా? చెప్పండి, వీటిని ఏ బండ్లో లోడింగ్ చేయమంటారు? ముందవి దించమ్మా. చెప్పిన మాట వినమ్మా. దించు దించు. చూడు గంగా, విజయేంద్ర ప్రతాప్ గారి కోడలువి నువ్వు నా దగ్గర పనిచేయడం ఏమన్నా బాగుంటుందా? వద్దమ్మా, నువ్వు ఇంటికెళ్ళమ్మా. సార్ సార్ సార్, నన్ను బస్తే గంగలాగే చూడండి. పెద్దంటి కోడలుగా చూడకండి సార్. నాకు పని చాలా అవసరం, అర్థం చేసుకోండి. నువ్వే నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదమ్మా. నీకు నేను ఈ పని ఇవ్వలేను. ఈ విషయం రేపు మీ ఇంట్లో తెలిస్తే నాకు మాట వస్తుంది. వెళ్ళమ్మా, ప్లీజ్ వెళ్ళమ్మా. అలా ఏం జరగదండి, నా మాట నమ్మండి. గంగా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు సమయానికి వచ్చావు సీను. గంగ చూడు, పని కావాలని వచ్చింది. వద్దన్నా వినకుండా మొండికేస్తుంది. నువ్వైనా తనకి నచ్చజెప్పి తీసుకెళ్ళి సీను. అలాగే సార్, నేను మాట్లాడతాను. గంగా ఇలా రా. సీనన్నా, నువ్వైనా ఓనర్ గారితో చెప్పి నాకు పనిపించన్నా. నీకు నా పరిస్థితి తెలుసు కదా. ఇంట్లో పరిస్థితి బాగాలేదని సిలిండర్లు మోస్తావా? ఏం చేయమంటారన్నా? ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. ముందైతే నువ్వు నాతో రా. అది కాదన్నా. నువ్వు రా గంగా, అన్నా, రా. అది కాదు సీనన్నా. నానా, నువ్వు అన్నయ్య మీద కోపడకు. నేను వదిన అన్నయ్యకి నచ్చ చెప్తాను. రుద్ర మీ మాట విండు. ఈ రోజు నేనే తేల్చేస్తాను. అనయ్య, కాల్ చేస్తే ఆన్సర్ చేయలేదు. గంగని తీసుకొచ్చేసారా? రుద్ర ఎక్కడా? అన్నయ్య పైన రూమ్లో వీరుబావతో ఫుడ్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేస్తున్నాడు పెదనాన్న. ప్రీతి, ఏమైంది? మీ నాన్నగారు ఎందుకంత కోపంగా ఉన్నారు? గంగ ఇంటికి రావడానికి ఒప్పుకోలేదమ్మా. తను ఏ తప్పు చేయలేదని అన్నయ్య ఆ విషయం నమ్మే వరకు తన ఇంటికి రానని చెప్పేసింది. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేసింది. మావయ్య గారు, పెద్ద మావయ్య గారు చాలా కోపంగా వెళ్లారు. రుద్రబాబు గారిని ఏమంటారో ఏమో. మీరు
కూడా వెళ్ళండి. రుద్రా రుద్రా ఏంటి పెదనాన్న? రుద్రా, నిన్ను ఒకటే అడుగుతాను, నువ్వు గంగని ఇంటికి తీసుకొస్తావా లేదా? ఏ తప్పు చేయకుండా గంగ శిక్ష అనుభవించాల్సి వస్తోంది. నీకు ఫుడ్ ఫెస్టివల్ మీద ఉన్న ఇంట్రెస్టు నీ భార్యని తిరిగి తెచ్చుకోవడంలో లేదా? అనయ్య, ఆవేశపడకు. నేను మాట్లాడతానులే. నేను ఆవేశపడకుండా ఉండలేనురా. నా ఇంటి కోడలు పుట్టింట్లో ప్రశ్నార్థకంగా మారి ఎటూ రాలేక పోలేక ఉండడం చూసి నేను ప్రశాంతంగా ఎలా ఉంటాన్రా? ఇదేనా తాళి కట్టిన భర్త భార్యని చూసుకునే లక్షణం? ఇదేనా నేను వీడికి నేర్పించిన సంస్కారం? మీరు సంస్కారంతో పాటుగా న్యాయంగా నిజాయితీగా ఎవరిని మోసం చేయకుండా బతకాలనే విలువల్ని కూడా నేర్పించారు పెదనాన్న. అందుకే గంగ చేసిన మోసాన్ని భరించలేకపోతున్నాను. మీ గంగ అమాయకురాలుగా కనిపిస్తుంది కదా. తన ఇంట్లో ట్రైపాడ్ దొరికేంత వరకు నేను తనని అమాయకురాలనే నమ్మాను. కానీ ఆ తర్వాతే తన మోసం తెలిసింది. ప్రే, ఆ ట్రైపోడ్ అక్కడికి ఎలా వచ్చిందో తెలీదంట్రా తనకి. అసలు దాన్ని ఎలా వాడుతారో కూడా తనకి తెలీదంట్రా. కళ్లతో చూసిందే నిజమని నమ్మలేవురా. గంగ చెప్పింది మాత్రం నిజమని మీరెలా నమ్ముతారు పెదనాన్న? నాకు గంగ గురించి బాగా తెలుసు. తను తప్పు చేయదు. ఈ విషయంలో నేను మీతో అగ్రి కాలని పెదనాన్న. అంతేనా? ఇదేనా నీ నిర్ణయం? గంగని ఇంటికి తీసుకురావా? సరే పెదనాన్న, మీరు చెప్పినట్టే గంగని ఇంటికి తీసుకొస్తాను. కానీ ఒక షరతు. ఏమిటది? తన ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. బావా, అవేం మాటలు? నీకంటే మాకు గంగేం ఎక్కువేం కాదు. ఒక్క నిమిషం వీరు. నా నిర్ణయం సరైందే కదా పెదనాన్న? ఒకవేళ మీరు నమ్మిన గంగ ఈ ఇంటి కోడలిగా మీ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఇక్కడే ఉండాలనుకుంటే నేను ఒక్కడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. చెప్పండి పెదనాన్న, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? రుద్ర, గంగ ఇంటికి రావాలంటే నిన్ను వెళ్ళిపోమ్మని కాదు కదా. చెప్పని రాఘవ. అంటే ఏంటి రుద్రా? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా లేక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా?